హలో అండి, బాగున్నారు కదండి అందరూ. వాక్కాయలు చూస్తున్నారు కదండి, చాలా బాగుంటాయండి. వీటిని వాక్కాయలు లేక కలింకాయలు అని కూడా అంటారండి కొన్ని ప్రాంతాల్లోనూ. ఇవి ఎక్కువ మెట్ట ప్రాంతాల్లో దొరుకుతాయి, అలాగే అటవీ ప్రాంతాల్లో కూడా దొరుకుతాయండి. ఇళ్లకాడ కూడా చాలా మంది దగ్గర చెట్లు ఉంటాయండి. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర కూడా చెట్టు ఉండేది. వీటి పువ్వులు తెల్లగా చక్క సువాసన కలిగి ఉంటాయండి. ఈ కాయలు ఒగరగా పుల్లగా ద్రాక్ష పళ్ళలాగా పండితే కనుక చాలా నల్లగా చక్కగా ఉంటాయండి. వీటిల్లో సి విటమిన్ అలాగే బి విటమిన్ ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. అంచేత ఇది మూత్రపిండాల రాళ్ళు కరిగించడానికి బాగా పనిచేస్తుంది. అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా చూస్తుందండి. ఇందులో రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనం పులుసుగా కానీ పచ్చళ్ళగా కానీ కూరల్లో కానీ వాడుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్రతి దాంట్లో వాడుకోవాలండి. ఈ వానాకాలం మాత్రమే దొరుకుద్దండి, ఆ తర్వాత నుంచి కాయలు ఉండవు. కాబట్టి చాలా మంది ఇప్పుడు ఇళ్ళకాడే చెట్లు పెంచుకుంటారు, హైబ్రిడ్ చెట్లు తెచ్చి పెంచుకుంటారండి. ఎన్నో సుగుణాలు ఉన్నటువంటి వాక్యాలు మనం పెంచుకోవాలి. వీటి కొరకు నేను పచ్చడి చెట్టు తీసుకొని చూడండి. అందులోకి కావాల్సిన పచ్చిమిర్చి, అల్లము, కొబ్బరి, ఆ విధంగా ధనియాలు, జీలకర్ర, నువ్వులు తీసుకున్నానండి. అందుకు చూసారండి నువ్వులు, అలాగే వాక్కాయలు కప్పండి, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ తీసుకున్నానండి. వీటన్నిటిని కూడా చక్కగా నేను వేయించుకుని ఇప్పుడు పచ్చడి చేస్తున్నానండి. చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఇది తింటాం రోగనిరోధక శక్తి ఎక్కువగా పెంచుతా బాగా పనిచేస్తుందండి. ఇది పప్పులో బాగుంటుందండి. అలాగే మాంసం కూరలో కూడా వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు అండి, పులుసు కూర వండుకోవచ్చు అండి. ఏ రకంగా చేసుకున్నా చాలా ఆరోగ్యానికి మంచిది. తినడానికి కూడా మన తేలిక జీర్ణం అవుతుందండి. చాలా రుచిగా ఉంటుందండి. మరి మీరు కూడా దొరికితే కనుక తప్పక ట్రై చేయండి. బజార్లో అమ్ముతారు కూడాను. చాలా మంది ఇళ్ళ వద్ద పెంచుకుంటున్నారండి. చాలా మంచిదండి తినటం. అంచేత మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఎంతో రుచిగా మంచి రంగులో మొదట పచ్చగా ఉండే తర్వాత ఒక రకమైనటువంటి గులాబీ రంగులో తర్వాత బాగా పండిపోయాక నల్లగా అవుతాయండి. చూస్తారండి, నేను వేయించుకున్నాను. వేయించుకుని మొత్తం అన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. పచ్చడి ఎంతో రుచిగా ఉంటుందండి. చక్కగా అన్నంలో కలుపు తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ప్రయత్నించండి తప్పనిసరిగా. ఎన్నో సుగుణాలు ఉన్నటువంటి ఈ వాక్కాయలు మనం ఈ రోజుల్లో తప్పగా వాడటం మంచిదండి. ఆవకాయ పచ్చడి కూడా